నా ఉప్పు తింటూ నా ఇంటి నాశనాన్ని కోరుకుంటావా? తిన్నింటి వాసాలు లెక్క పెట్టే కుక్క నేనిక్కడే పూర్తి చేస్తాను. రేయ్, నువ్వు ఆ పేపర్స్ చింపితే నా మీద ఒట్టే. పుట్టడం చనిపోవడం మన చేతుల్లో ఉంటుందా? ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజున ఈ లోకం వదిలి వెళ్ళిపోవాల్సిందే. కానీ ఒక మంచి కారణం కోసం, మరొకరికి జీవితాన్ని ఇవ్వడం కోసం మన ప్రాణం ఇవ్వాల్సి వస్తే అదెంతో గొప్ప విషయం. ఇప్పటి వరకు ఆపరేషన్ జరగలేదు, ఇదిగో ఆపరేషన్ అంటారు. మనం ఉరుగులు పరుగులు పెడతాం. చివరికి ఆపరేషన్ చేయాల్సిన డాక్టర్ ఆపరేషన్ చేయాల్సిన టైంకి కనిపించడు. అయినా నాకున్న అనుభవంతో చెప్తున్నాను రా, ఆపరేషన్ జరగదు. శైలేంద్ర బాబు బతకడు. ఆ శశిబాబుని ఎవరు మర్డర్ చేశారో తెలుసు కూడా ఏం చేయకుండా చేతకాని దద్దమల్లా ఆ అవంతి చుట్టూ సీత చుట్టూ చేతులు కట్టుకొని తిరుగుతూనే ఉన్నారు. దొడ్డమ్మా, రే, ఎక్కడ్రా నాగుగాడు? వాడిని చంపేశారా లేదా? మా కళ్ళు గప్పి ఎస్కేప్ అయ్యాడు. సిగ్గులేదురా ఆ మాట చెప్పడానికి? నా కొడుకు గురించి నీచంగా మాట్లాడిన వాడు ఇంకా ప్రాణాలతో ఉండటానికి వీల్లేదు. ఈ ఒక్కరోజు టైం దొడ్డమ్మా, వాడెక్కడున్నా వెతికి లేపేస్తాం. మిమ్మల్ని చూస్తుంటే డౌట్ వస్తోందిరా. మీరంతా కలిసి వాడిని సేవ్ చేస్తున్నారా? అంత మాట అనుకో దొడ్డమ్మా. మీ ఉప్పు తిని బ్రతికేవాళ్ళం మీకెలా ద్రోహం చేస్తాం? శైలేంద్ర అన్న గురించి తప్పుగా మాట్లాడినప్పుడే వాడు మా అందరికీ శత్రువయ్యాడు. వాడెంత డేంజరో తెలిసి కూడా వాడిని లైట్ గా తీసుకున్నారు. మన రహస్యాలు మొత్తం వాడికి తెలుసు. బయట ఎక్కడన్నా వాగాడు అంటే కొంపలు మునిగిపోతాయి. వాడు నోరు విప్పక ముందే వాడి తల నరికేసి తీసుకురండి. పడే. అలాగే దొడ్డమ్మా. చా చా. అమ్మా, నీకోసం ఇల్లంతా వెతుకొస్తున్నాను, ఇక్కడున్నావేంటమ్మా? ఏమైందమ్మా, అలా ఉన్నావేంటి? నా సంగతి సరే కాని చేతిలో ఇదేంటి? ఇది శివాజీ గారి ఫోటో అమ్మా. ఏంట్రా ఈ దరిద్రానికి ఇంత మంచి ఫ్రేమ్ కట్టించావు? ఉన్న ఫోటోనే ముక్కలు ముక్కలు చేసి చెత్త కుప్పల పడేశాం కదా. ఏం చేయమంటావమ్మా? సింధును నమ్మించడానికి, దాని చేత నిజం చెప్పించడానికి రకరకాల పనికిమాలిన ఐడియాలు వర్కౌట్ చేయాల్సి వస్తుంది. అందుకే వెతికి వెతికి ఫోటో సంపాదించి అందంగా ఫ్రేమ్ కట్టించాను. ఐడియా బాగుందా? ఫోటో బాగుంది, నీ ఐడియా కూడా బాగుంది. ఆలస్యం ఎందుకురా? నీ పెళ్ళానికి ప్రెజెంట్ చేయి. మురిసి ముక్కలవుతుంది పాపం. ఎంత మంచిగా చూసుకుంటున్నా, ఎంత యాక్టింగ్ చేస్తున్నా అది మనల్ని ఇంకా పూర్తిగా నమ్మడం లేదనిపిస్తుందమ్మా. అందుకోసమే ఈ దరిద్రపు ఐడియాలన్నీ. శైలా, మనం ఇంత కష్టపడ్డానికి ఈ శివాజీ గాడేరా కారణం. వీడు గనక ఆ రోజు రోజీని తప్పించకుండా ఉంటే ఆ రోజే నీకు ఆపరేషన్ జరిగిపోయి నువ్వు హాయిగా ఉండేవాడివి. ఈ దరిద్రపు దాన్ని కట్టుకునే అగత్యం నీకొచ్చేది కాదురా.
ఏ పొలిటీషియన్ మనవరాలకో ఇచ్చి గొప్పగా నీకు పెళ్లి చేసుండేదాన్ని. అమ్మా, వాడిని నా చేతులతో నేనే చంపేస్తుంటే బాగుండేదమ్మా. అనవసరంగా నువ్వు మన వాళ్ళ చేతులతో చంపించావు. రోజు ఈ ఫోటో దిష్టి బొమ్మలాగా మన గుమ్మం ముందు దండతో వేలాడుతూ ఉంటే మనకు వీడు చేసిన ద్రోహం గుర్తొచ్చి మనసు కుత్త 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 ఉడికిపోతుందిరా. రై శివాజీ, నువ్వు మాకు ఆగర్భ శత్రువురా. శైలా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. తానయ్యను మనమే చంపించామన్న విషయం నీ పెళ్ళానికి అది బతికున్నంత వరకు తెలియకూడదు. ఎలా తెలియనిస్తానమ్మా? దాని ప్రాణాలు పోయే వరకు తెలీదు, తెలియనివను. ఒకవేళ తెలిసినా దాని నోరు తెరిచేలోపే ఈ చేతులతో చంపేస్తాను. యూ డోంట్ వరీ అమ్మా, ఈ విషయాన్ని నేను చూసుకుంటాను. మిగతా విషయాలు నువ్వు చూసుకో. ఓకే? ఓకేరా. ఏంటి ఇది మా మాటలు వినేసిందా? ఏంటండి, ఏదో సీరియస్ డిస్కషన్ లో ఉన్నట్టున్నారు. అయితే వెళ్ళేదన్నమాట. కాసేపు ఆగొస్తాను. నీ గురించి మాట్లాడుకుంటున్నాం సింధు. అవునా? ఏంటండి? శైలా నీకోసం ఏం తెచ్చాడో తెలుసా? ఏం తెచ్చారండి? చూపిరా. దేవుడి లాంటి మా మామయ్య గారి ఫోటో. నాన్నా, నాన్నా, చాలా థ్యాంక్స్ అండి. ఫ్రేమ్ చాలా బాగుంది. శైలా, ఏమండి? శైలా, ఏమైందండి? సారీ సింధు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నన్ను క్షమించు. ఎందుకండి సారీ? ఇంతకు ముందు నేను చేసిన పని నీకు గుర్తుందా సింధు? ఈ నోటితోనే మీ నాన్నగారు ఫోటోని తొక్కు 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 అని అన్నాను. ఈ చేతులతో మీ నాన్నగారు ఫోటోని తగలబెట్టాను. నేను చాలా పాపం చేశాను సింధు. చాలా పాపం చేశాను. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. సింధు, సింధు నన్ను కొట్టు. ఈ చేతులతో కొట్టు. ఎందుకండి బాధపడతారు? జరిగిపోయిందేదో జరిగిపోయింది. పశ్చాత్తాపానికి మించిన శిక్ష ఏమీ లేదండి. ఊరుకోండి. నేను చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉందిరా శైల. రోజు రోజుకి నువ్వు మంచిగా మారుతున్నా. మంచి భర్తగా, మంచి కొడుగ్గా నేను నువ్వే మలుచుకుంటున్నా.
భార్య కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా చూసుకునేవాడే నిజమైన భర్త. నీ ప్రాణాలున్నంత వరకు ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకో. సింధు, ఆ ఫోటో చేయించమని నేనే చెప్పాను వాడికి. కన్న తండ్రి ఫోటో కళ్ళెదురుగుండా ఉంటే ఏ ఆడపిల్లకైనా గుండెల నిండా ధైర్యం ఉంటుంది, మనసు నిండా సంతోషం ఉంటుంది. అమ్మ సింధు, వెళ్ళి నీకిష్టమైన చోట తగిలించుకో. థ్యాంక్స్ అత్తయ్య, మీలాంటి అత్తయ్య దొరకడం నా అదృష్టం. వెళ్ళమ్మా, వెళ్ళు. శైలా, పాప దారిలో పడుతోందిరా. అమ్మా, ఇవాళ రేపు మనకు కావలసిన నిజం చెప్పేస్తుందమ్మా. ఐ లైక్ ఇట్. నాన్న, నా మనసుకు ఏదో తెలియని ఆనందం కలుగుతోంది. నువ్వు నా పక్కనే ఉన్నట్టు, నాతో మాట్లాడుతున్నట్టు, నా చేయి పట్టుకుని నడిపిస్తున్నట్టు అనిపిస్తుంది నాన్న. నా ప్రతి ఆనందంలోనూ కష్టంలోనూ నువ్వు నాకు తోడు నీడగా ఉన్నావు. నా సంతోషాన్ని పంచుకున్నావు, బాధలో ఉన్నప్పుడు ఓదార్చావు. నువ్వే నా ధైర్యం నాన్న. నువ్వు లేకపోతే నేను లేను నాన్న. నాన్న, నీకు తెలుసా, నా కాపురం బాగుపడింది. అలాగే అవంతి సంసారం కూడా చక్కగా ఉండేలా నువ్వు దీవించు నాన్న. మోసం చేయడం మగవాడి ఆయుధం అయితే, మోసపోవడం ఆడదాని బలహీనత. ఐ లైక్ ఇట్. రేపు 15వ తారీఖు కోర్ట్ హియరింగ్ లో సీత అంటే నిర్దోషిగా బయటపడాలి. అమ్మ దుర్గా భవాని, కోర్టు ఫైనల్ హియరింగ్ లో అంతా నేననుకున్నట్టు జరిగేలా ఆశీర్వదించు తల్లి. తనకే ఆపద రాకూడదు. సింధు అత్తింటి వాళ్లతో చక్కగా కలిసిపోవాలి. అవంతి భరతుల మధ్య అపార్థాలు తొలగిపోవాలి. ఆంటీ నిండు నూరేళ్లు చల్లగా ఉండేటట్టు ఆశీర్వదించు. శివాజీ కుటుంబం చల్లగా ఉండేలా ఆశీర్వదించు తల్లి.
బొమ్మా నీ పర్సనాలిటీ నచ్చింది. ఐ లైక్ ఇట్. నీ కళ్ళు బాగున్నాయి. ఐ లైక్ ఇట్. నీ పెదాలు బాగున్నాయి. ఐ లైక్ ఇట్. నీ పూరెలాంటి బుగ్గలు చాలా బాగున్నాయి. ఐ లైక్ ఇట్. నీ ప్రవర్తన నాకు నచ్చలేదు. ఐ హేట్ ఇట్. బొమ్మా నువ్వేం చేసినా నాకు అందంగానే ఉంటుంది. వదలరా, మా ఆయన ఎస్ఐ. వదలరా, షూట్ చేసి పారేస్తారు. వదలు. బొమ్మా ఇలాంటి బొమ్మను ఎవరైనా వదులుతారా బొమ్మా? చెప్పు 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 చెప్పు. వదలరా, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయొద్దు. వదలు. బొమ్మా బొమ్మలు అరవకూడదు. బొమ్మలు అరుస్తాయా? ఈ రోజంతా నీతో ఆడుకొని సరే రా రా. రా. ఏమైంది? ఉంది రా రా చెప్తాను. రా. ఏమైంది? ఏంటే మా ఇంటికి వచ్చావేంటి? నేను నడుచుకుంటూ వెళ్తుంటే ఒక దుర్మార్గుడు నా వెంట పడ్డాడండి. అసలు నువ్వు ఈ ఏరియాకి ఎందుకు వచ్చావు? గాంధీనగర్ లో మా ఫ్రెండ్ శ్యామల ఇంట్లో ఫంక్షన్. ఆటో దిగి వెళ్తుంటే సడన్ గా నా వెంట పడ్డాడండి. అంటే నువ్వు 6 కిలోమీటర్ల దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చావా? అంతా నాటకం రా. దీని వాలకం చూస్తే తెలియడం లేదురా. మళ్ళీ ఏదో డ్రామా ఆడడానికి వచ్చినట్టుంది. ఏమ్మా, మొన్న మా ఇంటి ముందు చేసిన ధర్నా సరిపోలేదా? ఇంకా మాకేమైనా పరువు మిగిలుంటే బజార్న పడేద్దామని వచ్చావా?